ఈరోజు భారతదేశంలోనే గొప్ప సంపన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. ఈరోజు చావలేనటువంటి వాళ్ళు, కనీసం పౌరుషం లేనటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీలో వాళ్ళ సొంత నియోజకవర్గాల కోసం కానీ, పార్లమెంట్లో సొంత నియోజకవర్గాల కోసం కానీ మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నిజంగా వీళ్ళకి సిగ్గు చీము నిద్ర లేదు. ప్రజల కష్టాన్ని మనం దోచుకుంటున్నాం, ప్రజల శ్రమని మనం జీతాలుగా తీసుకుంటున్నాం. కనీసం మన నియోజకవర్గాన్ని న్యాయం చేయాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెద్ద సమస్య ఉంది, ప్రత్యేక హోదా విభజన హామీలు. దానికోసం ఏ పార్లమెంట్, మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడినటువంటి ఒక్క పార్లమెంట్ మెంబర్ కానీ అసెంబ్లీ మెంబర్ కానీ ఉన్నారా? నిజంగా వీళ్ళకి చావుందా, సిగ్గుందా? ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పార్లమెంట్ మెంబర్ అని చెప్పుకోవడానికి, నేను లక్షాధికారిని, నేను కోట్లకు పడగలెత్తానని ఎన్నికల అఫిడవిట్లో చూపించుకోవడం కాదు. ఆ డబ్బు ఏదైనా సరే నా ఆంధ్రుడు ఇచ్చే కష్టం, శ్రమ. అందుకనే మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఆ రాజకీయ మార్పుతోనే ఈ సంపదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సంపన్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని చరిత్రలో చూపిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఒక గొప్ప సంపద ఉంది, కేజీ బేసిన్ ఉంది. 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మనకి 50% వాటా రావాలి. నేను ప్రభుత్వపరమైన హక్కది. నిజంగా కేజీ బేసిన్ లో లాభాల్లో 50% వాటా ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే మరో దుబాయ్, కువైట్ గొప్ప సంపన్న దేశాలతో సరిసమానంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వచ్చు ప్రతి ఆంధ్రుడు. ఇక్కడ అప్పులు చేసుకొని బతకాల్సినటువంటి అవసరం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదు. అప్పులు మన నెత్తి మీద పెడుతున్నారు, మన సంపదని కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు. ఇక్కడ చేతగాని దద్దమ్మలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ మార్పు ఒక్కటే, ఇక్కడ శ్రీరామ రక్ష. ఖచ్చితంగా 2029 చట్టసభల్లో అందరూ సమర్థవంతమైనటువంటి నేతల్ని అసెంబ్లీకి, పార్లమెంట్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయ సారథ్యాన్ని ఖచ్చితంగా ప్రవేశపెడతాం. ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని, ఆంధ్రుల ఖ్యాతిని చూపిస్తాం. ప్రతి నోటితోని, ప్రతి ఇంటి నుంచి కూడా జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర నినాదాన్ని, మరో వందే మాత్ర గీతం లాంటి ఒక ఉద్యమ స్లోగన్ ని ప్రతి నోటితోని, ప్రతి వాడలోని కూడా వినిపించే ఒక ఉత్పన్నమైనటువంటి రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరో స్వాతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తిగా జయాంధ్ర సేవాంధ్ర నినాదాన్ని ప్రతి ఆంధ్రుడు కూడా ప్రతి గ్రామాల్లో తీసుకువెళ్లాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ కి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ